పల్లవి ప్రెగ్నెంట్ కావడంతో తనని చూడడానికి వాళ్ళ అమ్మ నాన్న పల్లవి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక అక్కడే ఉన్న కమలు వాళ్ళని పలకరించి కూర్చోమని చెప్తాడు. ఇక అమ్మ వదిన పల్లవి అందరూ రండి, అత్తయ్య మామయ్య వచ్చారని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక కమల మాటలకి పార్వతి అవని వచ్చి చక్రధర్ని రాజేశ్వరిని పలకరిస్తూ ఉంటారు. ఇక పల్లవి అక్కడికి వచ్చి ఏంటమ్మా ఫోన్ కూడా చేయకుండా వచ్చారు, ఫోన్ చేయొచ్చు కదా అంటూ వస్తూ ఉంటుంది. ఇక పల్లవిని చూసిన రాజేశ్వరి చాలా సంతోషిస్తూ పల్లవి దగ్గరికి వెళ్ళి తను తీసుకొచ్చిన స్వీట్స్ ఫ్రూట్స్ తనకిస్తూ, నువ్వు తల్లిగా పోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పల్లవి, తరచూ నిన్ను చూడాలనిపిస్తూ ఉంది. టైంకి తింటూ రెస్ట్ తీసుకుంటూ వాకింగ్ చేస్తూ నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకుంటున్నావా అని సంతోషంగా అడుగుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఆ మాటలకు ఇష్టం లేనట్టుగా ముఖం పక్కకు పెట్టుకొని చిరాగ్గా చూస్తూ ఉంటుంది. ఇక అది గమనించిన రాజేశ్వరి నీతో మాట్లాడాలి, లోపలికి రాని తనని లోపలికి తీసుకెళ్తుంది. ఇక పల్లవి అయితే ఏం మాట్లాడాలమ్మా అని చిరాగ్గా మాట్లాడుతుంటే ఇక రాజేశ్వరి అంటూ ఉంటుంది, ఏం మాట్లాడాలా, ఒక అమ్మాయి తల్లి కాబోతుందంటే ఎంత సంతోషంగా ఉంటుంది, ఆ సంతోషం నీ ముఖంలో ఎక్కడ కనిపించడం లేదు అంటుంటే ఇక పల్లవి అయితే ఏం మాట్లాడకుండా అలాగే చిరాగ్గా చూస్తూనే ఉంటుంది. ఇక రాజేశ్వరికి అర్థమైపోతూ ఉంటుంది, నువ్వు మీ నాన్న ఎన్ని వేషాలు వేశారో నాకు బాగా తెలుసు, ఇక మీదట ఏదైనా చేశారో నాకు తెలియకుండా నేనైతే ఊరుకోను, నీకు తల్లి కావడం ఇష్టం లేదా అని రాజేశ్వరి అడుగుతుంటే ఇక పల్లవి ఏం సమాధానం చెప్పకుండా చిరాగ్గా చూస్తూ ఉంటుంది. నీకు ఇష్టం లేదని ఎవ్వరికి తెలియకుండా అభాషణలని పిచ్చి వేషాలు వేసావంటే మర్యాదగా ఉండదు, నువ్వు మీ నాన్న నాకు తెలియకుండా ఎలాంటి ప్లాన్లు వేస్తున్నారో నాకు బాగా తెలుసు, అలాంటి అర్థం పర్థం లేని పిచ్చి వేషాలు వేశారంటే అది నీ జీవితానికి మంచిది కాదు, ఎందుకు కాకుండా పోతావని బాగా తిడుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే నువ్వెన్ని చెప్పినా నేను ఏది చేయాలనుకుంటున్నానో అదే చేస్తానని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.